హలో అండి. అందరికి నమస్కారం. టీడీపీ నేత పార్థసారథి గారు జగన్ గారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ గారు నేను మంచోడిని, తాత రాజిరెడ్డి గారు చంపిన వాళ్ళని ఎవరిని ఏం చేయడం లేదని చెప్పడంపై స్పందిస్తూ జగన్ గారు, రాజిరెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముగ్గురు మంచివారు కాదని జగన్ మాట్లాడుతున్న శాంతి వచనాలు మేకతోలు కప్పుకున్న తోడేలు వంటివని మండిపడ్డారు. గురువారం సాయంత్రం న్యూస్ ఛానల్ డిబేట్‌లో మాట్లాడుతూ 100 గొర్రెలను తిన్న రాబందు శాంతి వచనాలు చెప్పేటట్లుగా జగన్ గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఇక పులివెందుల్లో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కోర్టు నుంచి వస్తుండగా రాజారెడ్డి గారి వర్గీయులు కత్తులతో దాడి చేశారని చెప్పారు. ఆ దాడిలో 26 చోట్ల ఆయనకి గాయాలయ్యాయని, తాను చనిపోయారనుకుని అక్కడితో వదిలేసి వెళ్ళిపోయారని, తర్వాత ఏఎస్పీ గన్‌మెన్ వచ్చి తనను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి అక్కడి నుంచి చెన్నైకి తరలించారని చెప్పారు. ఇక అదే సమయంలో ఎస్టేట్ నుంచి వస్తున్న రాజారెడ్డి గారిపై తన వర్గీయులు కూడా దాడి చేశారని, తన ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో జరిగిన ఈ ఘటనలో తన తమ్ముడు కూడా చనిపోయాడని తెలిపారు. ఇక పార్థసారథి గారి పేరును 19వ ఎక్యూజ్‌గా చేర్చారని, కడప సెషన్స్ కోర్టులో తమ వారిపై 11 మందికి లైఫ్ ఇంప్రిజన్‌మెంట్స్‌గా విధించారని చెప్పారు. రాజారెడ్డి మరణం తర్వాత తమ ఇళ్లను నేలమట్టం చేశారని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత తమ వారికి పెరోల్ ఇవ్వలేదని, మైనింగ్ లీజులు కూడా రద్దు చేశారని ఆరోపించారు. ఇక మంగళి కృష్ణతో కలిసి సూట్‌కేస్ ద్వారా తనను చంపేందుకు ప్రయత్నించారని, అలాగే పరిటాల రవి గారిని కూడా హత్య చేయడానికి మద్దెల చెరువు సూరితో అగ్రీమెంట్ చేసుకున్నారని చెప్పారు. ఈ కేసులో జగన్ గారి పేరు కూడా ఉందని, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో 6 గంటల పాటు చర్చ జరిగిన తర్వాత కేసు నుంచి జగన్ గారి పేరు తొలగించారు. రైల్వే కోడూరులో ప్రజలు పొట్టేళ్లు కోసుకొని సంబరాలు చేసుకున్నారని, స్వీట్లు పంచుకున్నారని చెప్పారు. ఇక పరిటాల రవి గారిని చంపించింది వారేనని, అలాగే జమ్మలమడుగు శివారెడ్డి గారు, కోడూరి చెంగల్రాయుడు గారితో పాటు 18 మంది అనుచరులు హత్యలు చేయించారని ఆరోపించారు. ఏ నియోజకవర్గంలో అయినా బలమైన ప్రత్యర్థి ఉంటే వారిని అంతం చేయడమే వారి లక్ష్యం. జగన్ గారు కడప ఎంపీ కాకముందే వివేకానంద రెడ్డి గారిని చెంపదెబ్బలు కొట్టారని చరిత్ర ఉంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు గాంధీ గారిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 1995 స్థానిక ఎన్నికల్లో వేంపల్లిలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండగా అడ్డుకున్నారని, వేల్పుల్లి సింగిల్ విండో నామినేషన్ వేయకుండా అడ్డుకోవడంతో జరిగిన ఫైరింగ్‌లో ఇద్దరు చనిపోయారని చెప్పారు. పగవాడికి కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి లాంటి మరణం రావద్దు. పులివెందులో ఏ చెట్టును అడిగినా ఆయనను వారే చంపించారని చెబుతుంది. కానీ దాన్ని చంద్రబాబు గారిపై నెట్టేశారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు పార్థసారథి రెడ్డి గారు చెప్పింది అక్షర సత్యమని, రాయలసీమలో ఏ చెట్టు పుట్టను అడిగినా వైఎస్ కుటుంబ చరిత్ర చెబుతుందని, రాజారెడ్డి హత్య కేసులో సంబంధం లేని వాళ్ళకి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనుభవించారని ఆయన వ్యాఖ్యానించారు. థాంక్ యూ అండి. జై హింద్.